నువ్వు విశ్వసించావా? ఆయన 100 అంతలన్నది 1000 అంతలుగా మార్చబడుతుంది. ఆమె. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు ఎన్నో కార్యాలు నీ కొరకు చేయబోతున్నాడు. నువ్వు అపనమ్మకంతో ఉండొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పాలి గట్టిగా, స్తోత్రం. ఈ క్రొత్త సంవత్సరం ఆశీర్వాదం వచ్చేటప్పుడు ఎవరు కూడా దాన్ని పోగొట్టుకోకూడదు. ఆ ఆశీర్వాదాన్ని ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఒక చిన్న మాట క్లుప్తంగా చెప్తాను. దేవుడు ఈ సంవత్సరం మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం 49వ యెషయా గ్రంథం. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీయండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం. 49వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకుత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి. నిన్ను కాపాడి నీ ప్రజలకు నిబంధనగా నియమించి తిని. దేవుని స్తోత్ర. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ మొరను ఆలకించి నిన్ను ఆదుకొంటిని. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మనకిస్తున్న మాట ఏంటో తెలుసండి? నీ మొర ఆలకించి నిన్ను ఆదుకొనబోతున్నానని ప్రభు చెబుతున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరం అంతా మనం మొరపెడతానే ఉన్నాం. ప్రభువా, నా పరిస్థితి ఏంటయ్యా, నా జీవితం ఏంటయ్యా, నా స్థితిగతులు ఏంటయ్యా, అయ్యా నాకేంటి ప్రభు అని దేన్నో ఒక దాని గురించి మనం మొరపెట్టాం. మొరపెట్టినప్పుడు ప్రభు చూశాడు, ప్రభు విన్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఆలకించే సమయాన నీవు నాకు మొరపెట్టావు. అంటే దేవుడు ఆలకించే సమయాన మనం మొరపెట్టినప్పుడు ప్రభు దాన్ని ఖచ్చితంగా ఆలకిస్తాడు అని మనకి ఇక్కడ ఆయన క్లియర్గా చెప్తున్నాడు. మరి ఆయన ఆలకించేటువంటి సమయం ఎప్పుడైనా ఉంది అని ఆలోచన చేస్తే, అందరికంటే ముందుగా ముఖ్యంగా ఆయనకి ప్రథమ స్థానం నీ జీవితంలో కలగాలి. ఎప్పుడు ఆయనకు ప్రథమ స్థానం అంటే, ప్రతి విషయాల్లో కూడా ఆయనను ప్రథమ వ్యక్తిగా భావించాలి. అనుకూల సమయం అంటే నీ నోరు దేనిని గురించి పలుకక ముందే నీవు ఆయన గురించి పలికినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు సఫలం చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది ఎప్పుడయ్యా అని మనం ఆలోచన చేస్తే, మన నోరు ఎప్పుడు ఫస్ట్ పదం పలుకుతుందంటే, మనం పడుకొని నిద్ర లేచినప్పుడు, మనం పడుకొని మేల్కొనినప్పుడు, పక్షులు కూడా ఇంకా ఆ స్వరమును బయటికి వదిలేటువంటి సందర్భాల్లో ప్రభు చెప్తాడు కదా. ఏమన్నా తెలుసా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, పంటను సమకూర్చుకోవు, అయినను వాటి తండ్రి పోషించట్లేదా? ఈ రోజున నీ జీవితం పోషించబడాలంటే నీవు నాకు మొరపెట్టు. ఎప్పుడు మొరపెట్టాలంటే, అనుకూల సమయం ఎప్పుడంటే ఉదయాన్నే లేచి, వేకుజామునే ప్రభు సన్నిధిలో మనం లేచిన వెంటనే మోకరించి, ఇదిగో ప్రభా, ఉదయాన్నే నా నోరు దేని గురించి పలకట్లేదు, నా నోటిలో నా నోటిలో మొదటి పదం తండ్రి యేసయ్యా అని, ఇదిగో నిన్నే పిలుస్తున్నానని నీవు నోరు తెచ్చి ప్రభుని పిలిచినప్పుడు ఆయన అంటాడు, నీ నోరు మొదటిగా నన్నే పలికింది కనుక నీ కార్యాలను సఫలం చేయబోతున్నాను.
ఆమేన్, ఆమేన్. ఎంతోమంది భక్తులు ఉదయాన్నే లేచి వాళ్ళు మొరపెట్టినప్పుడు ప్రభు వారి మొరను ఆలకించాడు. ఎంతోమంది భక్తులు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసినప్పుడు, వేకువనే లేచి ప్రార్థన చేసినప్పుడు, వేకువ ప్రార్థన ప్రభు సన్నిధిలో బలము కలిగినదై నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతుంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున వేకువజాము ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి చాలా మందికి తెలియట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఉదయాన్నే లేచి యెరికో ప్రాకారాల చుట్టూ రోజుకు ఒక్కమారు తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగినప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. ఈ రోజున నీ జీవితంలో ఏదైనా సరే గడ్డి సమస్య వచ్చిందని నీ మనస్సుకు అనిపించినప్పుడు, నీ తలంపులు అది పుట్టినప్పుడు, ఉదయాన్నే లేచి ఆయనకు మొరపెట్టినప్పుడు అనుకూల సమయమున నా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు మొరపెడుతున్నావా? చాలా మంది సమస్యలు చెప్తారు, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, అయ్యగారు అమ్మగారు నా కోసం ప్రార్థన చేయండి, లేకపోతే బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, లేకపోతే మీకోసం, లేకపోతే మా కోసం, లేకపోతే అందరి కోసం అని ప్రార్థన చేయండి అంటారు. కానీ వీళ్ళు మాత్రం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇలా ప్రార్థన రాదు. ప్రభు చెబుతున్నాడు, నువ్వు మొరపెట్టు. ఎవరు మొరపెట్టాలి చెప్పాలి. మరోసారి చదవండి నా మాట. ఏమనుంది అక్కడ? అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించు. ప్రభు అంటున్నాడు, అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకిస్తాను. ఏమంటున్నాడు? ఇప్పుడు నీకు అవసరం ఉంది, నీకు అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రభా నా అవసరత ఇది అయ్యా అని నీకు ఇలా సమాజంగా కూడుకున్నప్పుడు కాదు, నువ్వు వ్యక్తిగతంగా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నా సమస్య ఇది, నా సమస్యకి పరిష్కారం చెయ్యి ప్రభా అని నువ్వు ప్రభుని అడగాలి. ఈరోజు అనేక మంది ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? గుంపులో గోవింద నలుగురితో ఆరాయణ అన్నట్లుగా ఉంటుంది ప్రతి ఒక్కరి ప్రార్థన. ఇలా సమాజంగా కూడుకున్నప్పుడు, ఆదివారం వచ్చినప్పుడు, శనివారం వచ్చినప్పుడు, శుక్రవారం వచ్చినప్పుడే కానీ మిగతా టయాల్లో ఉండదండి. మిగతా టయాల్లో వాళ్ళు మోకరించి ప్రార్థన చేయరు. మిగతా టయాల్లో వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయరు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయరు. కానీ బైబిల్ చెప్తుంది, నీకు అనుకూలం ఉన్నప్పుడు, ఆయన వినాలనుకున్నప్పుడు, ఇద్దరిలో ఎవరికి సమస్య చెప్పుకోవాలనిపించినా వినాలనిపించినా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీ మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. అన్నకి పిల్లలు లేరు, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనేమో అయ్యో ఇది గొడ్డుపోతురాలు, దీనంత పనికి మాలింది లేదని చెప్పేసి అని మనుషులు మన దగ్గరకు సమస్య చెప్పినప్పుడు ఏమంటారు? అయ్యో పర్వాలేదమ్మా అదే ఉంది అంటారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఇల్లు పీకి పందిరేస్తారు, 10 మందికి చెప్తారు. ఈ అన్న ఏం చేసిందో తెలుసా? మనుషులకు చెప్పడం మానేసి తన సమస్యను ప్రభుతో చెప్పుకోవడానికి దేవుడి మందిరానికి వచ్చింది. ఈరోజు నీకు సమస్య వచ్చినప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేయి. ఒకవేళ దూరంగా ఉన్నప్పుడు నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభా నా పరిస్థితి ఇది, నా అవసరం ఇది, ప్రభా నా మొర ఆలకించని. అంతేగాని ఊరు మొత్తం బాలా దూరు తిరిగి వచ్చి ఏమంటే సమాజంగా కూడుకున్నప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ ముసలి కన్నీటి ప్రార్థన ప్రభు విందో. అర్థమవుతుందా? నీ హృదయంలో భారం ఉన్నప్పుడు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి, ప్రభు నీ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు. ఆయన అంటాడు, నీ ప్రార్థన వెంటనే కాదు, నేను నిన్ను ఆదుకుంటా. బైబిల్లో ఎంతమంది అండి, అయ్యా నా సైన్యం చిన్నది ప్రభా, శత్రువులు చాలా మంది ఉన్నారు ప్రభా కాపాడు ప్రభా అంటే ప్రభు కాపాడలేదా? ఆదుకుంటాడు ఆయన. ఆయన ఆదుకునే దేవుడు. అరణ్య మార్గమందు ఏమంటే చంటి పిల్లోడికి తనకి నీళ్లు లేక ఆగరు పిల్లోడిని విసిరేసి ఏడుస్తూ ఉంటే ఆ పిల్లవాడి మొర ప్రభు విని దేవదూతను పంపించి ఆ సమస్య ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళింది కనుక ఆయన నేను నిన్ను ఆదుకుంటాను. ఆమేన్. అప్పుడు ఆగర కళ్ళు తెరవగా నీటి ఊట కనపడినప్పుడు ఆ పిల్లవాడికి దాహం తీర్చింది. ఈ రోజున మన కళ్ళ ఎదుట ఉన్న కొన్ని అద్భుతాలు కనబడట్లేదు. ప్రభు కన్నులు తెరిచినప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ప్రార్థన చెయ్యి, నేను నిన్ను ఆదుకుంటా. ఏమంటున్నాడు? నీవు మొరపెట్టు, నేను నిన్ను ఆదుకుంటాను. ఆమేన్.
ఆయన ఆదుకునే దేవుడు. మన మధ్యలో ఉన్నందుకు 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. కాబట్టి దేవుడు మన ప్రార్థన వింటాడు, అందులో సందేహం లేదు. దేవుడు మన సంఘానికి ఇచ్చిన చిన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, లేకపోతే లేచి నిలబడదాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం.